పుడితే గొప్పోడిలాగైనా పుట్టాలి, లేదంటే గుడిసెలో ఉండే పేదోడిలాగైనా ఉండాలి. అంతేగాని మిడిల్ క్లాస్‌లో మాత్రం అస్సలు ఉండకూడదు అని నా ఫీలింగ్. ఎందుకంటే గొప్పవాళ్ళలాగా ఉన్నప్పుడు ఏదనుకుంటే అది జరిగిపోతదన్న అదంతే. అదే నువ్వు గుడిసెలో ఉన్నావనుకో, నువ్వు గొప్పగా ఆలోచించడానికి గూడా నీకు మైండ్‌లో ఆ థాట్సే రావసలు. ఎందుకో తెలుసా? నువ్వు నీ స్టేటస్ అంతే అని నీకు తెలుసు. అందుకే నువ్వు ఎప్పటికైనా అంత పొజిషన్‌కి వెళ్ళలేవనే అనుకుంటావు. అదే మిడిల్ క్లాస్ వాళ్ళనుకోండి, వాళ్ళకి చెప్పలేని కోరికలుంటాయి. అసలు ఎన్ని ఆలోచనలుంటాయో మైండ్‌ల. ఎన్ని గోల్స్ ఉంటాయో, అసలు ఎన్ని అనుకుంటారో, మంచి కాన్ఫిడెన్స్ ఉంటది. నేనంత ఎత్తుకి ఎదగాలి అని అనుకుంటారు. వెళ్తారు, పడిపోతారు, వెళ్తారు, పడిపోతారు. చెప్పలేము, ఒకవేళ మంచి జరగచ్చు, చెడే జరగచ్చు. అందరికీ ఒకేలాగా జరగాలనైతే రూల్ ఏమి ఉండదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పటికీ మిడిల్ క్లాస్ లాగానే ఉండిపోతారు నాకు తెలిసినంత వరకైతే. అందుకే పుడితే గొప్పోళ్ళలాగా అయినా, పేదోళ్ళలాగా అయినా రెండే ఉండాలి. మిడిల్ క్లాస్ మాత్రం